అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ బ్లాగ్స్ అండి. చాలా అంటే చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేయడానికి తయారవుతాను అండి. ఈరోజు నిన్న ఈ పైపుని మొత్తం నేను చెత్త కుప్పలో నుంచి పైకి అయితే తీసుకున్నాను. ఎక్కడి నుంచి మన మోటార్ దగ్గర నుంచి అన్నమాట. ఇదల్లా పైకి అయితే తీసుకున్నాను క్లీన్గా. ఎందుకంటే ఈరోజు వాటర్ అయితే పెట్టాలి. ఆల్రెడీ కరెంట్ అయితే వచ్చేసింది 6 గంటలకి. ఎందుకంటే వాటరు పెట్టక 2 వీక్స్ అయితే అవుతుంది. వర్షం నీళ్ళతోనే మనకి పంట అనేది వస్తాం అన్నమాట. సో తడిపొడి చినుకులు ఏం సరిపోతాయంటే పడితే ఒకటి మంచి వాన పడాల, అప్పుడైతేనే మనకి మంచిగా అవుద్ది అనమాట. సో అందుకే మళ్ళీ నేను పైప్ని చెక్ చేసుకుంటా ఒక కట్టె పుల్లని అయితే చేతిలో పట్టుకొని పోతా ఉన్నా. ఎందుకంటే అక్కడ కట్టె పుల్లలు ఉన్నాయో లేదో మోటార్ అయితే ఆన్ చేసేకి. సో అందుకని ఇవల్ల నిన్న సెట్ చేశాను ఈ పైపులల్లో నిన్న మొత్తం. మళ్ళీ ఎందుకంటే ఆ రోజు ఎయిర్ వస్తుందని చెప్పి ఈ పైపులల్లో తీసేసాను అనమాట నేను. సో మళ్ళీ ఇప్పుడు సెట్ అయితే చేసేసాను అన్నీ నీట్గా. వీడియోని లాస్ట్ వరకు చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే మా డాడీ వచ్చేసరికి కొద్దిగా లేట్ అనేది అయింది. వస్తాంటాడు, ఏమంటే బండి కొద్దిగా చిన్నగా తోలుతాడు. సో మనం అక్కడికి పోయి చూద్దాం. చూస్తే తెలుస్తుంది. ఇక్కడ నుంచి చెక్ చేసుకుంటూ పోయినా నేను నిన్న. ఆ మోటార్ దగ్గర కట్టారు కదా, సో వల్ల చెక్ చేసుకుంటూ పోయి చూసి వచ్చాను. ఏమో వర్షం ఉంది అంటున్నారు, అది వస్తుందో లేదో మనకు తెలియదు. కరెంట్ అయితే ఉంది. కరెంట్ అయితే ఉంది. పోయింది. నేను దీన్ని కొద్దిగా కదిలిచ్చేలోపు అక్కడ షేక్ ఉంది చూడండి. పైన బల్బు వస్తుంది పోతుంది. మా ఫాదర్ వస్తే దీనికి పరిష్కారం అనేది దొరుకుద్ది. సరే అండి, అయితే ఇంకా మనం చూసి పోదాము. మా ఫాదర్ వస్తే మళ్ళీ వస్తాను నేను. ఇది మనకి కొద్దిగా భయం అన్నమాట, ఏమన్నా ఫీజు పోయిందేమో దీంట్లో. ఫీజు పోయినట్టుంది. సో చూద్దాం. నా దరిద్రానికి ఏంటో, నేను ఎప్పుడు నీళ్ళు పెట్టుకోవాలి అన్నా కూడా ఏదో ఒకటి అయితేనే ఉంటుంది. మోటార్ దగ్గర నుంచి వెనక్కి అయితే పోతా ఉన్నాం పొలం దగ్గరికి. మా నాన్న కానీ వస్తే
నేను మోటార్ అయితే ఆన్ చేయలేదు, చూసారు కదా మీరే వీడియోలో. సో ముందు నేను ఏం చేస్తానంటే డబ్బా మొత్తం కొడతా, అంటే ఏమన్నా బల్లులు కానీ ఎలకలు కానీ ఉన్నాయేమో అని చెప్పి. సో అట్లా షేక్ చేసిన తర్వాతనే నేను ఆన్ చేస్తా. ఇక్కడ నీళ్ళు అయితే పడుతూ ఉన్నాయండి. నీళ్ళైతే పారినాయండి మొత్తం. 12:04 అయింది టైం అయితే. పొలం మొత్తం పారినాయి. మోటార్ అయితే బంద్ చేయడానికి అయితే పోతా ఉన్నా. నేను ఫీజు పోయింది అనుకున్నాను, కానీ ఫీజు అయితే పోలేదు. మా నాన్న అయితే వచ్చిన తర్వాత నేను ఫీజు పోయింది అనుకున్నానండి. అది మోటార్ ఆన్ చేసేటప్పుడు డబ్బాకి కదిలిచ్చాను కదా, ఏమైనా బల్లులు కానీ ఎలకలు కానీ ఉంటే పోవాలని. అట్లా చేసినప్పుడు ఒక బల్బ్ కొట్టుకుంటా ఉంది కదా, అప్పుడు మళ్ళీ నా దరిద్రం ఏందిరా నాయన అనుకున్నాను నేను. మొత్తానికి ఇంకా మా డాడీ అయితే వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంకా ఏం చేశాడో, నేనైతే ఇంకా కింది పక్కకి అయితే పోలేదు. ఫోన్ చేశాను మోటార్ ఆన్ చేయని చెప్పి. ఫోన్ చేసిన తర్వాత మా డాడీ ఫీజు తీసి వేసి మళ్ళీ ఆ ఫీజు కలర్కి ఫీజు అయితే చుట్టి మళ్ళీ తలిగిచ్చాడు. ఇంక తలిగిచ్చిన తర్వాత ఇంకా యాజ్ ఇట్ ఈజ్గా ఇంకా మోటార్ స్టార్ట్ అయిపోయి ఇంకా ఆడుతూ ఉంది. అది ఇంకా బంద్ చేయడానికి అయితే పోతూ ఉన్నా. కొద్దిగా జాగ్రత్తగా పోవాలి కింది పక్కకి. మోటార్ అయితే ఆఫ్ చేసేసి ఆ డబ్బాని కట్టేసి ఇంకా వెళ్ళి పూలు కోసుకొని చూసి మళ్ళీ వస్తా. ఎందుకంటారా, కొద్దిగా మందు కొడదాము చెట్లకి అని. ఈడ పడేసిన కట్టె పుల్ల నేను తెచ్చింది. ఇది ఊడిపోతూ ఉంది. మోటార్ అయితే ఆఫ్ చేస్తాను. నేను మీకు చాలాసార్లు చెప్పిన విషయమే, మోటార్ ఆన్ చేసేటప్పుడు ఉన్న సంతోషం కన్నా మోటార్ ఆఫ్ చేసేటప్పుడు సంతోషం నాకు ఎక్కువ అనమాట. ఆఫ్ అయితే అయిపోయింది. దీంట్లో ఫీజు పోయింది. ఇక్కడ ఉంది చూడండి ఫీజు తీగలు, అవి చుట్టేసి వేస్తారనమాట, మనకు రాదు. కరెంట్ కూడా పోయినట్టు ఉందండి. ఆఫ్ అయిపోయింది చూడండి, కరెంట్ కూడా పోయినట్టుంది. కట్టేద్దాం ఇంకా ఇది. ఇంటికి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇంటికి వచ్చేసిన తర్వాత వస్తా దారిలో ఈరోజు నీళ్ళు కట్టేదైతే అయిపోయింది. బయట మోడం అయితే ఫుల్ ఉందన్నమాట. సో ఈరోజు మనం మందు కొట్టినా కూడా ఏమో డౌటే, కారిపోయిద్ది అనే డౌట్ అయితే ఉంది నాకు. అందుకనే రేపటికి అయితే పోస్ట్పోన్ చేసుకున్నాను మందు కొట్టేది అయితే చెట్లకి. మోనోక్రోటోపస్ అండి. రేపు చెట్లకి మందు కొట్టిన తర్వాత ఈరోజే కదా మనం నీళ్ళు కట్టింది, సో రేపటికి ఇంకా తడిగా ఉంటుంది. ఎల్లుండి ఒక ఇద్దరిని చెట్ల కింద గడ్డి కోసేకైతే పిలవమని చెప్పాను మన అక్కకి, లక్ష్మి అక్కకి. ఒక ఇద్దరు చాలు లెక్క. చెట్ల కింద గడ్డి నీట్గా కోస్తే
ఇంకా మనం సందులలో గడ్డి మందు అనేది స్ప్రే చేసుకోవచ్చు, నీట్గా ఉంటుంది పొలం ఇంకా. సో అందుకనే ఈరోజుతో వాటర్ అయితే పెట్టేది ఫినిష్ అయిందన్నమాట. ఇంకా రేపు మందు కొట్టుకుంటే ఒక 2 కూలీలు వచ్చి గడ్డి కోసేస్తే చెట్ల కింద గడ్డి మందు కొడితే ఇంకా ఫుల్ ఫ్రీ పూలు కోసుకోవడం, ఇంటికి రావడం అనమాట. సో ఈరోజు వచ్చేసి ఆదివారం అండి, కొద్దిగా పర్లేదు రేటు కూడా. ఏమో దీపావళి రేపు అంటున్నారు, ఈరోజు రేపు సోమవారం అంటున్నారు, మంగళవారం అంటున్నారు, బట్ సరిగ్గా తెలియదు నాకు. ఓకే, వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే పోతా లైక్ చేసుకొని వెళ్ళిపోండి అనమాట. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్.